అంటే ముందేం చేశాడు, గురువుని తలుచుకున్నాడు. తర్వాత తన యొక్క తండ్రి యొక్క గురువుని నేర్చుకున్నాడు, తండ్రి యొక్క యజమాని ఇంద్రుడిని తలుచుకున్నాడు. ఆ తర్వాత పవనాయ అంటే వాయుదేవుడిని తలుచుకున్నాడు. ఆ తర్వాత స్వయంభువే అంటే ఎవరు, బ్రహ్మగారిని తలుచుకున్నాడు. సృష్టి మొత్తం కదా. భూతేభ్యశ్చ అంజలి అటువంటి ఆ తర్వాత పంచభూతాలకి నమస్కరించాడు. భూతేభ్యశ్చ అంజలిం కృత్వ చకార గమనేగవతి. అయ్యా, నేను ఆకాశ మార్గంలో సముద్రాన్ని దాటదలుచుకున్నాను, నాకు మీరు అనుగ్రహించండి. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వ చకార గమనేమతిం. నేను సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నాను, చకార ప్రారంభిస్తున్నాను, నాకు అనుమతించండి. అంజలిం ప్రాంగ్ముఖం కృత్వ తూర్పు దిక్కు తిరిగి నమస్కరించాట. మనం ఏ దిక్కు ప్రయాణం చేయాలన్నా మొట్టమొదటి తూర్పు దిక్కు తిరిగి నమస్కరించాలి. ఎందుకంటే ఇందాక చెప్పా, ప్రోగ్రెస్ అంతా తూర్పులో ఉంటుంది. సూర్యుడు ఉదయించి వృద్ధి చెందేది తూర్పులో కనుక తూర్పు దిక్కుకు నమస్కరించాట. అంజలిం ప్రాముఖం కృత్వ పవనాయ ఆత్మయోనయే తతోహి వృధే గంతుం దక్షిణాం దిశ. తాను వెళ్ళదలుచుకుంది దక్షిణ దిక్కుకి, కానీ మొట్టమొదట నమస్కరించింది తూర్పు దిక్కుకట. తూర్పు దిక్కులో దేవతలు అనుగ్రహిస్తారని, అభ్యుదయం ప్రగతి బాగా ఉంటుందని తూర్పు దిక్కులో నమస్కరించి తాను వెళ్ళవలసినటువంటి దక్షిణ దిక్కుకి తిరిగి ఇక్కడే చెప్తున్నారు, అప్రతిద్వంద్వమైనటువంటి అతి సాహసోపేతమైనటువంటి సముద్రం దాటడం, 100 యోజనాలు కలిగినటువంటి సముద్రాన్ని దాటడం మహత్కార్యం ప్రారంభించి అది నిర్విఘ్నంగా నిరాటంకంగా ఎటువంటి ఆటంకం లేకుండా రామకార్యం నిర్వహించడం కోసం ఇష్టదేవతా నమస్కారం చేస్తున్నాడు. మనం కూడా ఎప్పుడైనా బయలుదేరేటప్పుడు ఎస్ఓ నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళాలు మొదలు పెడతాం కదా, అట్లా భగవన్ స్వరూపణ చేస్తూ తనకి ఇష్టదేవత మంగళాచరణ చేస్తున్నట్ట. ఇది ఇక్కడ లోకంలో మర్యాద చూపిస్తున్నాడు వాల్మీకి. ఎవరైనా ఏదైనా మహత్కార్యానికి వెళ్ళినప్పుడు ఆ కార్యం ప్రారంభించే సమయంలో ముందుగా భగవంతుడి ఇష్టదేవతా స్మరణ చేయాలట. ఇట్లా హనుమత్ స్వామికి ఇష్టమైనటువంటి వారి గురించి స్మరణ చేస్తున్నారు. ఇక్కడే గమనించాలి, సాధారణంగా ఎప్పుడైనా ఒక గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు శ్రీకారంతో ప్రారంభిస్తారు కదా, కానీ ఇక్కడ శ్రీకారం వాడకుండా తతో రావణ నీతాయా అనేటువంటి మొదలుపెట్టారు కదా. తకారం ఎందుకు మొదలుపెట్టారు అంటే తకారంలో అకారం ఉంది కదా, అకారం విష్ణు స్వరూపంట. తతో రావణ నీతాయా అనే చోట తకారంలో ఉండే అకారము విష్ణు స్వరూపంట, విష్ణుమూర్తి యొక్క ధ్యానం చేసినట్టు. ధకారము చంద్రవాచకం అంటే విష్ణుమూర్తి అంటే రామచంద్రమూర్తి, రాముడు చంద్రుడు, రామచంద్రుడు అంటే కదా ధకారంగా చెప్పబడ్డారు. ఇది సుందరకాండలో తతః అనేటువంటి ప్రారంభంగా చేయడం అనేది మంగళవాచకంట, మంగళ సూచకంగా ఉంది. అంటే తత్సవితుర్వరేణ్యం అనే గాయత్రీ మంత్రంలో ఉండే మొదటి అక్షరం కనుక ఇది మంగళాచకం. ఇక సూర్యుడికి నమస్కరించాడు, సూర్యుడికే ప్రథమమైనటువంటి నమస్కారం చేశాడు. ఇది సూర్యోపాసన ఆరోగ్యాన్ని కలిగిస్తుందట. మనిషికి ఉత్సాహాన్ని ఇవ్వాలంటే సూర్యుడికి నమస్కరించాలి. అందుకనే పొద్దున్నే స్నానం చేసిన తర్వాత సూర్యోపస్థానం చేస్తాం మనం. అంటే కారణం ఏంటంటే ఉత్సాహం ఇస్తారట. సూర్యుడు ఆయుష్నిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఉత్సాహాన్ని ఇస్తాడు, కార్యజయాన్ని ఇస్తాడు. ఏదైనా ఒక కార్యం సఫలం కావాలంటే సూర్యుడికి నమస్కరిస్తే కార్యం పూర్తవుతుందట. కనుక హనుమత్ నమస్కృతంలో గురు నమస్కారం సూర్యుడితో ప్రారంభించాడు. సూర్యుడు శిష్యుడు ఆంజనేయ స్వామి కనుక గురువుని మొట్టమొదట ధ్యానం చేయాలట, గురు బ్రహ్మ. ఆ తర్వాత త్రిలోకాధిపతి అయినటువంటి మహేంద్రుడికి నమస్కరించాడు. ఆ తర్వాత బ్రహ్మగారికి నమస్కరించారు. చివరగా ఏం చేశాడు, అదే వరుసలో పవనాయ అని మొట్టమొదట అన్నాడు. పవనాయ అంటే తన యొక్క తండ్రి వాయుదేవుడు. రెండవసారి ఏం చేశాడు, చివరిలో మళ్ళీ ఏం చేశాడు, పవనాయ ఆత్మయోనయ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పరబ్రహ్మ అయినటువంటి రామచంద్రమూర్తి, రామచంద్ర పరబ్రహ్మ అని అర్థం. ఇక్కడ రెండవసారి పవనాయ ఆత్మయోనయ అంటే ఒక చోట పవనాయ అంటే వాయుదేవుడని, ఇంకొక చోట ఆత్మయోనయ అంటే పరబ్రహ్మ అయినటువంటి రామచంద్ర పరబ్రహ్మ అని అర్థం. రామచంద్రమూర్తినే తలుచుకున్నారట. ఇట్లా నమస్కారం చేస్తూ పూయతే స్వజ్ఞానేన యోగి బృందం న భగవాన్ కృత్య రామ అని చెప్పారు కనుక రామచంద్రమూర్తికి నమస్కరించినట్టుగా మనం గమనించాలి. అంటే ఇష్టదేవతా ప్రార్థన చేసే సమయంలో రామచంద్రమూర్తిని నమస్కరించారు. ఇక్కడ మొదటి వాడిన శబ్దము దేవతా నమస్కారంగా, అంటే రామచంద్రమూర్తికి మొదటి నమస్కరించినట్టుగా. అంటే ఇక్కడ పవనాయ అన్నప్పుడు పరబ్రహ్మ అనేటువంటి అర్థం చెప్పుకోవాలి. రెండవసారి ఆత్మయోనహే పవనాయ అంటే తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి వాయుదేవుడు అని చెప్పుకోవాలట. ఇట్లా 2 సార్లు వాడడం వల్ల ఈ విధంగా ఒకచోట తండ్రి ఒకచోట పరబ్రహ్మ అనేటువంటి విషయాల్ని వాడాలట. ఇది రామావతారంలో గొప్ప విషయం ఏంటంటే మాయామానుష అవతారమైనటువంటి రామచంద్రమూర్తి ఇట్లా అనుగ్రహిస్తున్నారు. అంటే సీతాదేవి స్మరణ చెయ్యలేదు అన్నారు. ఇక్కడ సీతాదేవి ఎందుకు చాలాసేపు కనపడలేదంటే ఇక్కడే ఇందాక చెప్పా కదా, పొద్దున సీతాదేవిని తలుచుకునే వాడికి ఎప్పుడూ కూడా సక్సెస్ ఉండదట. సీతాదేవితో కూడిన రామచంద్రమూర్తిని తలుచుకోవాలి.
పాపం ఇంతమందిని తలుచుకున్నాడు కానీ అంటే ఎందుకు తలుచుకోలేదు అంటే సాధారణంగా ఎప్పుడైనా చూసిన వాళ్ళనే గుర్తుకొస్తాం మనం. ఇంతవరకు సీతాదేవిని నేరుగా చూడలేదు కనుక ఆయన స్మరించలేదుట. అందుకనే నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ. సీతాదేవి కనపడకపోతే వెతుక్కొని నిరాశ చెంది అప్పుడు మహామంత్రంగా ఉండేటువంటి దాంట్లో సీతాదేవిని తలుచుకున్నాడు. ఇక్కడ సీతాదేవిని తలుచుకోలేదు కనుక సీతాదేవి కనపడలా. హనుమత్స్వామి లంకలో వెతుకుతున్నంతసేపు సీతాదేవి ఎందుకు కనపడలేదు అంటే అమ్మగారిని తలుచుకోకపోతే అమ్మ ఎందుకు కనపడుతుంది, అమ్మని తలుచుకోవాలి కదా అన్నారు. ఎట్లా తలుచుకుంటాడంటే అంతవరకు చూడలేదు కదా, చూడని వ్యక్తిని గురించి ఎట్లా తలుచుకుంటాడు అంటే ఆయన చూసిన వాళ్ళని తలుచుకున్నాడు. ఎవరు? రామచంద్రమూర్తిని చూశాడు, బ్రహ్మగారిని చూశాడు, సూర్యుడిని చూశాడు, తండ్రిని చూశాడు, అట్లా ఇంద్రుడిని చూశాడు. చిన్నప్పుడు కింద ఎప్పుడైతే సూర్యుడిని తినడానికి వెళ్ళినప్పుడు మూర్ఛపోయి పడిపోతే ఒక బండ మీద శరీరంలో ప్రాణం లేకపోతే అప్పుడు అంజనాదేవి శపిస్తానంది. అప్పుడు వాయుదేవుడు ఏం చేశాట, ఈ సృష్టిలో అందరికీ వాయువు లేకుండా బంధించేశాట, ఎవడికి ఊపిరాడతలేదట. అప్పుడు వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థిస్తే బ్రహ్మ ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు అయ్యా పొరపాటు అయింది, ఏం చేయమంటావంటే రా నీవు వరాలు ఇవ్వన్నట్టు. అప్పుడు బ్రహ్మగారు ఇచ్చిన వరం కనుక ఇంద్రుడిని చూశాడు. అప్పుడు కనుక చూసిన వ్యక్తులందరినీ స్మరించాడు కానీ తాను చూడకుండా ఎవరినైతే చూడ్డానికి వెళ్తున్నాడో ఆమెను స్మరించలేదు కనుక నన్ను తలుచుకోలేదని అమ్మ కనపడలేదు. ఎప్పుడైతే ఒక చోట కూర్చొని ఇంతవరకు ఎక్కడా వెతకనటువంటి ప్రదేశం దొరకాలి అని చెప్పి వెతుకుతూ చతురంగుళ మాత్రోపి 4 అంగుళాలు కూడా లంకలో నేను వెతకని ప్రదేశం లేదు, నాకు జగన్మాత కనబట్టం లేదని నిర్వేదం చెంది అప్పుడు మనసులో మంత్రం స్ఫురిస్తే నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. రామచంద్రమూర్తికి నమస్కారం, లక్ష్మణస్వామికి నమస్కారం, సీతాదేవికి నమస్కారం అనేటప్పటికీ అంతవరకు కనబడినటువంటి అజ్ఞానంలో ఉండేటువంటిది జ్ఞానం ఉదయించి అశోకవనం, అయ్యో ఈ వనం ఇంతవరకు చూడలేదు కదా, ఇందులో పోయి వెతుకుదామనుకున్నట్టు. అంటే రామానుగ్రహం పరిపూర్ణం కావాలంటే సీతాదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. సీతాదేవితో కలిపిన రామచంద్రమూర్తిని మనం అర్చించాలి. ఇట్లా చెప్తున్నారన్నమాట. ఈ రకంగా సీతాదేవి ప్రసక్తి ఎక్కడా లేకపోవడం వల్ల అమ్మవారిని వెతుక్కోవడం చాలా కష్టమైందన్నారు. ఆ తర్వాత స్వామి మొదలు పెడుతున్నారు, అంజలిం ప్రాగ్ముఖం కృత్వా పవనాయ ఆత్మయోనయే. దిక్కులన్నిటికీ నమస్కారం చెప్పాడు. దిక్కులు అష్టదిక్కులకి నమస్కరించాట, ఎందుకంటే దిక్పాలకులే తనకి దిక్కు. అది తూర్పు దిక్కుకి దోశలవగ్గి నమస్కరించాట. ఆ తర్వాత దక్షిణ దిక్కుకు వచ్చాట. ప్లవంగం ప్రవరైస్ దృష్టం ప్లవనే కృత నిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. చెప్తున్నాడు ఇక్కడ సముద్రాన్ని ఎట్లా దాటాడంటే చంద్రోదయ సమయంలో సముద్రంలోకి కొత్తగా వచ్చి నీరు చేరుతుందట. చంద్రుడు ఉదయించే సమయంలో సముద్రంలో కొత్త నీళ్లు వచ్చి చేరతాయట. అప్పుడు సముద్రం కొంచెం పొంగినట్టుగా అనిపిస్తుందట, ఆనందంతో పొంగిపోతుందట. సముద్రం ఎట్లా అయితే ఉదకంతో నిండుగా ఉంటుందో అట్లా రామచంద్రమూర్తిని హృదయంలో